ఈ నూతన మందిర ప్రారంభోత్సవమునకు వచ్చినటువంటి మీ అందరికీ దూరాన ఉండి లైవ్లో పాల్గొనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి నిండు మనసుతో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈ నూతన ప్రార్థనా మందిరములో మిమ్ములను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు సమృద్ధిగా ఆశీర్వదించునగాక. లేవియా కాండం 26వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఇప్పటి వరకు మనం లేచిన సేవకుల ద్వారా కానీ అతిథుల ద్వారా కానీ ఇక్కడ ప్రారంభించారు మందిరాన్ని. మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయినా ఈ రోజున మన కన్నులతో చూడటానికి ఆశ్చర్యముగా ఈ మందిరం నిర్మించబడింది. ఈ రోజున మన కళ్ళకు ఈ ఆశీర్వాదం కనబడుతుంది అని ప్రతి దైవ సేవకులు చెప్తూ వచ్చారు. ఇలా ప్రారంభించబడటానికి, కొనసాగటానికి, మహిమకరముగా ముగించబడి మనం చూస్తున్నప్పుడు మన కన్నులకు ఒక చక్కని ప్రార్థనా మందిరముగా నిర్మించబడటానికి గల కారణం ఏమిటంటే ఈ వాక్యంలో మనకు కనబడుతుంది. ఇది దేవుని మాట, ఇది దేవుని వాగ్దానం. మనం ఎన్నో వాగ్దానాలు లేఖనాల్లో నుంచి చదువుతూ ఉంటాం. ప్రతి 1వ తేదీ ఎక్కువగా మీరు మినిస్ట్రీస్ ద్వారా వాగ్దాన సందేశాలు వింటూ ఉంటారు. అలాగే ప్రభువు ఒక వాగ్దానం చేశారు. మీరందరూ ఇప్పుడు చదవండి ఆ మాట. నా మందిరము మీ మధ్య ఉంచెదను. ఏకస్వరంతో అందరూ చదవండి. ఎవరు చెప్పారు ఈ మాట? మనుషులు చెబితే అది ఉండేది కాదు. దేవుడు చెప్పారు కాబట్టి నా మందిరమును మీ మధ్య ఉంచెదను అన్నారు. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చబడింది కనుకనే ఈ రోజున మనం ఈ మందిరపు నీడలో మన గొప్ప దేవుణ్ణి మనం ఈ గొప్ప మందిరంలో ఆరాధన చేసుకుంటూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునగాక. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఆయన ఉంచకపోకపోవటానికి కూడా కారణాలు ఉన్నాయి. క్రింద మాటని మీరు కొంచెం లింక్ చేయండి. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. కొన్ని చోట్ల మనం బైబిల్లో అక్కడక్కడ చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల దేవుడు మందిరాలను, బైబిల్లో విన్న విషయాలు తీసివేసి మరొక చోట ఇజ్రాయేలు 12 గోత్రాల వారి మధ్యలో వేయబడినటువంటి గుడారమును తీసి పాలెముకు వెలుపటికి వెళ్ళి అక్కడ వేసి దానికి ఆయన ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టాను అని వాక్యం చెప్తుంది. అక్కడ తీయటానికి కారణాలు ఉన్నాయి. ఏ ప్రజల ఎదుట, ఏ జనము మధ్య, ఏ సేవకుల విషయాలలో దేవుడు ఆయన మనస్సుకు అసహ్యం కలుగుతుందో, అసహ్యం కలగజేసే కార్యక్రమాలు ఏ సేవకులలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లేక
ఏ సంఘములో కనబడినా ఆ చోట మందిరం కట్టబడదు. కట్టబడిన ఆ మందిరం మరలా తీసివేయబడుతుంది. ఇంకొక వాక్యం కూడా మీకు చెప్పనా? షిలోహు మందిరమును మనుషులలో దేవుడు సంస్థాపన చేసినటువంటి గుడారమును దేవుడు విడిచిపెట్టెను అని కీర్తనాకారుడు వ్రాస్తాడు. కారణం ఏంటంటే దేవునికి కోపం పుట్టించే కార్యక్రమాలు, దేవుని మనసుకు అసహ్యమైనటువంటి కార్యాలు ఏలి తన పిల్లల రోజుల్లో జరిగినట్లుగా కీర్తనాకారుడు వ్రాస్తాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మాట ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే అక్కడ ఆయన మనసుకు అసహ్యమైనవి కనబడకుండా ఉన్నప్పుడు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుతుంది అనే సంగతిని మొదటిగా మీరు గమనించండి. ఆయన మాట ఇచ్చారు కనుకనే ఈ రోజున ఈ ప్రార్థనా మందిరం ఇక్కడ నిర్మించబడింది. చిన్న విషయాలు మీకు చెప్తాను, ఒక 2-3 చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 48వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. దీన్ని నేను ఆదికాండం 28వ అధ్యాయంలో 17వ వచనం, ఈ 2 మాటల్ని కొంచెం మీరు విభజించండి. నేను చెప్తాను, కొంచెం గమనించండి. ఇక్కడ దేవుడు ఒక మాట అన్నారు, నా కొరకు మీరు ఏలాటి మందిరమును కట్టుదురు. ఏంటి వెతుకుతున్నారు? అపోస్తుల కార్యములు 7:48. అందరూ చదవండి ఈ మాట. నా కొరకు ఏలాటి మందిరమును కట్టుదురు. అందరు చెప్పండి, తప్పులేదు. దైవ సేవకులు కూడా చెప్పండి అందరూ. మీరు నా కొరకు ఏలాటి మందిరమును కట్టుదురు అంటే అర్థం ఏంటి? ఆకాశం అంతా ఎత్తుగా ఉండే మందిరాన్ని కడతారా? లేకపోతే భూగోళం అంతా ఉన్నంత వరకు విశాలంగా కడతారా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, హస్తకృతాలయాలలో నేను నివసించను. మీరు నా కొరకు ఏలాటి మందిరం కడతారు? ఏలాటి మందిరం కడతారు? సరే, వ్రాయబడినటువంటి మాట అర్థాలు నానా విధాలుగా ఉన్నప్పటికీ నేను ఒక మాట చెప్తా, గమనించండి. దేవుడు మనల్ని ఏలాంటి మందిరముగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆత్మ సంబంధంగా ఇప్పుడు చివరిలో ఒక మాట విన్నారు మీరు, నేను దేవుని మందిరముగా మార్చబడాలి అని ప్రార్థన చేసుకోనండి అనే మాట సేవకుల నోట వచ్చింది ప్రసంగానికి ముందు. నేను ఒక మందిరముగా ఉండాలి అని ప్రార్థన చేసుకోనండి అని ఒక మాట వచ్చింది. వాస్తవమే, ఇవన్నీ హస్తకృతాలయాలు. అయితే నిజమైనటువంటి మందిరం, నిజమైనటువంటి సంఘం మీరే. వాక్యం చెప్తుంది మీరు. మందిరం అనే ప్రతి చోట మీరు సంఘం అని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏలాంటి మందిరముగా ఉండాలి, ఇది దీని అర్థం. ఈ కోణంలో, ఈ సందేశ కోణంలో మీకు చెప్పాలనుకున్నది, మీరు ఎలాంటి మందిరముగా ఉండాలి. మందిరములో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నవి, మేలులు ఉన్నాయి, కృపాక్షేమాలు ఉన్నాయి, సమృద్ధి ఉంది. మందిరంలో దేవుని మహిమ ఉంది. మందిరంలో నిత్యము సుఖములు ఉన్నాయి, ఘనత ప్రభావములు ఉన్నాయి, భౌతికమైన ఆశీర్వాదాలు మీరు కోరుకున్నవన్నీ మందిరంలో ఉన్నాయి. ఆత్మీయమైనటువంటి మేలులు ఉన్నాయి. ఒక మందిరం అంటే అది ఎలాంటి మందిరంగా ఉండాలి? ఒక సంఘం అంటే అది ఎలాంటి సంఘముగా ఉండాలి? అప్పుడు ఆ సంఘం అక్కడ నిలబడుతుంది.
ఆ మందిరం అక్కడ నిలబడుతుంది. మీరు నాకు ఎలాంటి మందిరం కడతారు? యేసన్న గారు ఉన్న రోజుల్లో, ఆ ప్రాథమిక రోజుల్లో మేము బాగా చూసేవాళ్ళం. అన్నయ్య ఒక మందిరం కడదామంటే వెంటనే అన్న అనేవారు, కొలతలు అన్న కొలతలు ఏంటి తెలుసా? 30-60. చెప్పండి, 30-60 ఇది మందిరం. అన్న ఇంకొక 15 పెంచుతామంటే వద్దు 30-60, 15 పిల్లరు 15. అన్నయ్య 9 అంగనాలు అడుగు పెడదామా? వద్దు 9, దానికి 4 రాడ్లు. కారణం ఏంటో అప్పుడున్న స్థితి అలాంటిది. పెరంగపురంలో మందిరం కడుతున్నప్పుడు 3 అడుగులు ఎత్తు బేస్ మట్టం పెట్టాం. 3 అడుగులు ఎత్తు. యేసన్న వచ్చారు, ఏంటి ఎంత ఎత్తు కట్టారు? బేస్ మట్టం అన్నారు. అదేనన్నయ్య, వరదలు వస్తే మళ్ళీ నీళ్ళు ఇవన్నీ ఇబ్బంది కదా, అందుకని 3 అడుగులు మట్టి పోసుకుంటే బాగుంటుంది. ఎన్ని ట్రాక్టర్లు పట్టిద్ది అని చెప్పారు. పట్టిద్దంట ఒక 500 ట్రాక్టర్లు అని చెప్పి, దాంతో ఇంకొక మందిరం కట్టవచ్చు కానీ దీన్ని పిట్టకోనలాగా వాడుకోని అని చెప్పారు. అక్కడ నా పనులేసి. అలాంటి వారు యేసన్న గారు. ప్రతిదీ అన్న ఆచితూచి చేసేవారు అప్పుడున్న పరిస్థితులను బట్టి. అర్థమైందా? అన్న జాగ్రత్త పరులు. డబ్బు వ్యర్థంగా ఖర్చు పెట్టేవారు కాదు. 30 లక్షలు పెట్టి ఆ రోజుల్లో కారు కొన్నామనుకుంటేనే 30 లక్షల కారుకి ఒక్కొక్క మందిరం 30-60 5 లక్షలు అయిపోయింది. 6 మందిరాలు అవుతాయి, వద్దులే అనేవారు. ఇలా వారి పరిచర్య. ఇప్పుడు రోజు రోజుకి సంఘ సరిహద్దుల్ని, సమస్త సరిహద్దుల్ని దేవుడి విషయాలు పరుస్తూ ఉన్నారు. ఇప్పుడు 60-30 60 విడిదిరిగింది. అర్థమైందా? 60-60 360 ఇప్పుడు 180లోకి వెళ్ళిపోతుంది మందిరం. చూసారా? ఈరోజు దేవుడు విశాలంగా మారుస్తున్నారు. ఎలాంటి మందిరం కడతారు? కింద ఒక అంతస్తు ఉండాలి, పైన ఒక అంతస్తు ఉండాలి, ఆ పైన ఒక బాల్కనీ ఉండాలి. ఆ లెక్కలుగా దేవుడు వేసేది. పూరి గుడిసె ఉందా, పెంకుటిల్లా, లేకపోతే రేకులతో కట్టారా, స్లాబుతో కట్టారా, లేకపోతే పులిపీటిని మీరు బంగారంతో పొదిగించారా, మార్బుల్ వేశారా, లేకపోతే గ్రానైట్ వేశారా? ఇవి కాదు దేవుడు ఆలోచన చేసేది. స్తోమత ఉన్న చోట కొంచెం విశాల మందిరాలు, సంఘం విస్తరిస్తుంది అనే చోట ఇంకొంచెం విశాల మందిరాలు, ఇక్కడ అంత అవసరం లేదనుకున్నప్పుడు చిన్న చిన్న మందిరాలు. కొలతలు లెక్క కాదు, స్లాబా రేకుల ఆ లెక్క కాదు దేవుడు అడిగేది. ఒక మందిరం ఎలా ఉండాలి, ఒక సంఘం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీ మధ్య ఆ మందిరాన్ని నేను ఉంచుతాను, దాన్ని తీసివేయకుండా, మీ యందు నా మనసు అసహ్యపడకుండా ఉంటుంది. ఇప్పుడు యాకోబు ప్రథంగా మందిరాన్ని గురించినటువంటి ఒక దర్శనం చూశారు. అసలు బైబిల్లోనే మందిరం అనే పేరు అక్కడ ప్రారంభమైంది. ఆదికాండం 28వ అధ్యాయంలో మీ అందరికీ తెలుసు. యాకోబు ఒంటరిగా ఇంట్లో చిన్న వివాదం మీద వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక రాత్రి పండుకొని ఉండటం, అక్కడ ఒక దర్శనం కలగటం, ఆయనకు ఒక కల కనటం. ఆ కలలో నిచ్చెన, ఆ పైన దేవుడు ఉండటం, ఆ యాకోబుతో మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి. 17వ వచనంలో, ఆ 15, 16, 17 ఈ 3 వచనాలలో వెంటనే తలగడగా చేసుకున్న రాయిని ఆయన నిలిపి తన దగ్గర ఉన్నటువంటి నూనెను దాని మీద పోసి, నేను నిలిపినటువంటి ఈ రాయి మందిరమగును అని చెప్పారు. అక్కడ ఏమీ లేదు, అసలు పని ప్రారంభించలేదు. తన దగ్గర ఉన్నటువంటి నూనె ఉంది, ఆ నూనెను పోశారు, నిలిపారు రాయిని. నేను నిలిపిన ఈ రాయి మందిరం అవుతుంది. చూసారా? ఒక దర్శనం ప్రకారంగా భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను యాకోబు చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం గమనించవలసింది, ఈ స్థలం ఎంతో భయంకరం. ఈ స్థలమందు దేవుడు ఉన్నారు. చూసారా? ఈ స్థలం ఎంతో భయంకరం. ఈ స్థలమందు దేవుడు ఉన్నారు. 17వ వచనంలో రాయబడింది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. వేరొకలాగన మందిరాలు కట్టేవాళ్ళు ఉన్నారు.
వేరొకలాగన మందిరాలు కట్టే సంఘాన్ని కట్టే వాళ్ళు ఉన్నారు. అది దాని అర్థం. అర్థమవుతుందా మీకు భాష? వేరొకలాగనంటే మీరు ఇడి తిప్పారు, మేము ఇడి తిప్పాము, మీరు పులిపిటి ఇడి పెట్టారు, మేము అడి పెడతాము, ఆ వ్యతిరేకత కాదు. దైవ చిత్తములో లేకుండా ఈ రోజున సంఘ పరిపాలన జరుగుతుంది, యాజకత్వం జరుగుతుంది. అలాంటి చోట ఆ మందిరాలు నిలబడలేవు, ఆ సంఘాలు ఉండలేవు. ఒకవేళ ప్రారంభ దశలో ఒక మెరుపులాగా మెరిసినప్పటికీ తొదకు క్షణంలో రెప్పకొట్టుపాటులో మెరుపులాగా మెరిసి ఆ మెరుపు క్షణాల్లో మరలా అంతరించిపోయినట్లుగానే పరిచర్యలు చాలామంది అంతరించిపోతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున. నా ప్రియమైన సహోదరులారా, అందుకే నేను చెప్తున్నాను, ఇది వేరొకటి కాదు, ఇది వేరొక విధముగా నిర్మించబడేది కాదు. దేవుడు చెప్పారు, ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఇక దానికి ఎన్ని ఆటంకాలు కలిగినా ఎవరిని లేపాలో వారిని లేపుతాను. లేపినటువంటి వ్యక్తుల ద్వారా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాను. 70 సంవత్సరాల బానిసత్వంలో నుండి ఒక ఇశ్రాయేలీలు రావాలి వాగ్దాన దేశానికి. అర్థమైందా? కోరేషు పుట్టక మునిపే 100 సంవత్సరాల క్రితమే కోరేషు పేరు పెట్టి చెప్పాడు. కోరేషు పుట్టింది ఏమండి క్రీస్తు పూర్వం ఒకప్పుడైతే యెషయా ప్రవచనం ఎన్నో ఇంకా 100 సంవత్సరాల ముందు చెప్పాడు దేవుడు యెషయా ద్వారా. కోరేషు అని ఒక ఆయన పుడతాడు, ఆయన నేను రేపుతాను, ఆయన ద్వారా నా ప్రజలైనటువంటి వారిని నేను బబులోను దేశంలో నుంచి మరలా వాగ్దాన దేశంలోని పంపిస్తాను. 70 సంవత్సరాలు లేని పూర్వపు స్థితిని మరలా నేను వాళ్ళకి దయచేయబోతున్నాను. దేవుడు అనుకుంటే ఎవరినైనా వాడుకుంటారు, ఎవరినైనా నిలుపుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పండి, ఎలాంటి మందిరమును కట్టుదురు? ప్రక్కన చెప్పునన్నా, ఎలాంటి మందిరమునకు వెళ్ళుదురు అనంటే బాగుంటుంది. ఇంకా గట్టిగా ఓయ్ తెలంగాణ కుర్రాళ్ళ గట్టిగా చెప్పండి. ఏంటి మబ్బుగా ఉంటారు? గట్టిగా చెప్పండి. ఎలాంటి మందిరానికి వెళ్తారు? డిస్కో లైట్లు, బ్రేక్ డాన్సులు, చెప్పండి, సూటు కోటు, చెప్పండి, 5,000కి 5 ఉంగరాలు, మెడలో ఒక టై ఉండాలి, వెంట్రుకలు నెరిసిన ఎక్కడా లేకుండా ఇగ్గుండాలి, సినిమా యాక్టర్లాగా సోకులు చేయాలి. అసలు మందిరాల్లాగా ఉండకూడదు, క్లబ్బుల్లాగా ఉండాలి. అలా ఉంటేనే ఇప్పుడు ఒక ట్రెండ్, యూత్ ట్రెండ్. ఇది యూత్ ట్రెండ్ అనాలో మరి తెలంగాణ ట్రెండ్ అనాలో? మీరు త్వరగా అంటే నేను దాటిపోతాను. ఎలాంటి మందిరమునకు వెళ్ళుదురు అని అంటే గట్టిగా ఒకసారి, ఇంకోసారి మమ్మల్ని అడగండి. మీరంతా మీరు ఎలాంటి మందిరమును కట్టుదురు అని చెప్పండి. అందరూ వెనక నుండి పై నుండి అందరూ చెప్పండి, మీరు ఎలాంటి మందిరమును కట్టుదురు అనండి గట్టిగా. చెప్పమంటారా? 2 కావాలా, 3 కావాలా, 4 కావాలా, 5 కావాలా, 6 విషయాలు కావాలా? చెప్పండి. సరిపోయింది. వద్దులే అందాక పోబాకండి. మిమ్మల్ని చూసి మరలా నేను ఎమోషన్ అవను. మరలా మీకు పట్టుకునేది పట్టుకుంటుంది. 2-3 మాటలు క్లుప్తంగా చెప్తాను. మనం ఎప్పుడు చదువుకునే విషయాలేను. మందిరం, దానికి ముందు కొన్ని పేర్లు ఉంటాయి బైబిల్లో, అవి కొంచెం మీకు వివరిస్తాను. మందిరం అంటే మీరేం పెట్టుకున్నారు? సంఘం. దానికి ముందు కొన్ని పేర్లు ఉంటాయి బైబిల్లో, చాలా పేర్లు ఉన్నాయి. వాటిని కొంచెం నేను మీకు వివరిస్తాను. మేము ఎలాంటి మందిరాన్ని కడుతున్నామో, మేము ఎలాంటి సంఘాన్ని కడుతున్నామో, దైవజనులు యేసన్న గారు ఎలాంటి మందిరాలను కట్టారు, ఎలాంటి సంఘాన్ని కట్టారు, ఎలాంటి సంస్థను స్థాపించారు.
వారి పరిచర్యలో మేము ఇప్పుడు ఎలాంటి సంఘాన్ని కడుతున్నాం, హోసన్నా మినిస్ట్రీ ఎలాంటి మినిస్ట్రీ, ఆ సంగతులు కొంచెం మీకు చెప్తాను. మొదటిగా తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అందరూ నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వినండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, ఆ నోట్ చేయండి ఆ మాట అందరూ, దేవుని మందిరము, దేవుని మందిరము క్రింద అనగా జీవము గల దేవుని సంఘము. నోట్ చేయండి మొదటి మాట. మందిరం అంటే అది ఎవరి మందిరం? ఏకస్వరంతో చెప్పాలి అందరూ. దేవుని మందిరం అనండి అందరూ. మందిరం అంటే ఎవరిది? దేవునిది. ఇప్పుడు చెప్పండి, సంఘం ఎవరిది? ఇప్పుడు దేవునిది. దేవుని మందిరం. మీరు ఎలాంటి మందిరాన్ని కడుతున్నారు అంటే, మేము దేవుని మందిరాన్ని కడుతున్నాం. ఎలాంటి సంఘాన్ని మీరు కడుతున్నారు అంటే, మేము దేవుని సంఘాన్ని కట్టుచున్నాము. ఎలాంటి ఆత్మలను మీరు సంపాదిస్తున్నారు, ఎవరి కొరకు మీరు ఆత్మలను సంపాదిస్తున్నారు అని మీరంటే, మేము చెప్తాం, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మేము ఆత్మలను సంపాదిస్తూ ఉన్నాము. మందిరం అంటే అది దేవుని మందిరం. ఎందుకు ఈ మాట మరీ చెప్తున్నానో కొంచెం గమనించాలి. ఆదోన్లో కొంతకాలం నేను సేవ చేశాను, 1 సంవత్సరం. వారు క్రీస్తు శేషులు అయ్యారులే కాబట్టి నేను చెప్తున్నా. అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు, ఆయన పేరు గిద్యోను, గెడ్డయ్య అంటారు. లేరులేండి, ప్రభువునందు నిద్రించారు కాబట్టి చెప్తున్నా. వారు చిన్న మందిరాన్ని కట్టారు. తర్వాత ఆ మందిరాన్ని మినిస్ట్రీస్ కానీ మనకి ఇచ్చారు. ఏసన్న గారుకి బాగా పరిచయమైనటువంటి వారు. కింద బోర్డు హోసన్నా మందిరానికి బోర్డు పెట్టాము. ఏ ప్రాంతానికి వెళ్ళినా హోసన్నా మందిరానికి రండి, హోసన్నా మందిరానికి రండి అంటే ఆ ప్రాంత పోలకి అసలు అర్థం కావట్లా. అసలే అప్పట్లో బాగా మొరటగా ఉండే ప్రాంతం ఆదోని. నేను హోసన్నా మందిరానికి రండి అంటే, హోసన్నా మందిరం అంటే ఏంటండి, హోసన్నా మందిరం ఎక్కడుందండి అంటున్నారు. కాదు, బస్ స్టాండ్ ప్రక్కన మురిక్కాల ఒకటి ఉంటుంది, దాన్ని 2 స్తంభాలు వేసి ఉంటాయి, దాటగానే మందిరం ఉంటుంది. ఓ గెడ్డయ్య మందిరమా ఏమన్నారు, అది పేరు పడిపోయింది. ఆలోచన చేస్తున్నారా? పేరు పడిపోతే పెద్ద ఇబ్బంది లేదు, పేరు పడితే పెద్ద ఫలితం ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇప్పుడు మీరు గమనించండి, మందిరాలు దేవుని మందిరాలుగా ఉండలేదు, దేవుని మందిరాలుగా ఉండలేదు, దేవుని మందిరంగా ఉండలేదు, మనుషుల మందిరాలుగా మారిపోతున్నాయి. సంఘాలు మనుషుల సంఘాలుగా మారిపోతున్నాయి. మార్కు సువార్త 2వ అధ్యాయములో 26వ వచనాన్ని గమనించండి. అబ్యాతారు యాజకుడుగా ఉన్నటువంటి రోజులలో ఉన్నటువంటి విషయాన్ని యేసు ప్రభు ఓ సందర్భంలో బోధిస్తూ ఒక మాట, మంచి మాట చెప్పారు. ఆయన ఏం చేశారు? అబ్యాతారు దేవమందిరములోనికి వెళ్ళి, సంఘం అంటే ఎవరిది? ఈ చోటుకు వచ్చిన ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ రోజున ఇది దేవుని మందిరం, ఇది వేరొకటి కాదు. దేవుని మందిరం దేవుని మందిరముగా ఉండాలి. ఒలీవల కొండ మీద నుండి తిన్నగా యేసుక్రీస్తు గాడిద మీద కూర్చుండగా ఆయన ఊరేగించుకుంటూ తిన్నగా యెరూషలేములోని తీసుకొని వెళ్ళారు. ఒకే ఒక్కసారి ఆయన ఆ ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేములోనికి వెళ్ళారు. అక్కడ ఆ మందిరములో వారి ప్రవర్తనను చూసినటువంటి యేసుక్రీస్తు కోపముతో మండిపడ్డారు, త్రాళ్ళతో కొరడాలు చేశారు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? ఏమండి, రూకల మార్చు వారిని, ఏమండి, వారి బల్లలను త్రోసివేశాడు,
ఒకసారి ఆలోచన చేయండి. ఆ సమయంలో యేసయ్య రౌద్రుడైనట్లుగా మనం చూస్తాం, కోపగించుకున్నట్లుగా మనం చూస్తాం. ఏమన్నా తెలుసా? నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా మారుస్తున్నారు ఏమిటి? మందిరం అంటే వ్యాపారపు ఇల్లు కాదు. అన్నన రోజుల్లో చెప్పేవారు యేసన్న గారు, వేలం పాటలు వేసుకునే మందిరం కాదు. మందిరం మందిరంగా ఉండాలి. వ్యాపారపు ఇల్లుగా మారుస్తున్నారు ఏమిటి? మందిరాలలో ఫైనాన్స్ బిజినెస్లు ఏమిటి? మందిరంలో చీటీ పాటలు ఏమిటి? మందిరం మందిరంగా ఉంటుందా? లేకపోతే మందిరం ఇంకొక విధంగా మాట్లాడతా, ఇది నా తండ్రి ఆ మందిరం, ఈ దేవుని మందిరం. ఈ దేవుని మందిరములో జనులు ఏ విధముగా ప్రవర్తించాలో అది నీవు ఎరిగి ఉండాలి అని పౌలు గారు తిమోతికి చెప్పారు. మిగతా మందిరాలలో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, దేవుని మందిరం ఎలా అయింది? దేవుని మందిరం, సంఘం ఎలా అయింది? ఆయన సొంతం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయములో 28వ వచనములో మంచి మాట వ్రాయబడింది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన సంఘం, తన సంఘం, మనలో చెప్పండి, తన సంఘం. హోసన్నా మినిస్ట్రీ ఇప్పుడు చెప్పండి, ఎవరి సంఘం? యేసయ్య సంఘం. యేసయ్య సంఘముగా, దేవుని సంఘముగా మారాలి అంటే యేసయ్య ఏం చేశారో, ఒకవేళ ఇప్పటికే యేసయ్య ఆయన తన స్వరక్తము చేత ఆయన రక్తమంతా కార్చి ఆయన వెలబెట్టి ఒక్కొక్కరిని కొన్నారు. విలువ పెట్టి కొనబడిన వారు మీరంతా. ఈ నూతన మందిర ప్రారంభోత్సవ కూడిక వచ్చిన వారు, ఇంకా మీరు యేసు రక్తానికి మీకు సంబంధం లేకపోతే, మీరు కొనబడిన వారిగా ఉండకపోతే, ఇంకా మీరు ఒకవేళ ఏదో ఆచారాల ప్రకారంగా మందిరానికి వెళ్తున్నాం, కులాల పరమగా మేము మందిరానికి వెళ్తున్నాం, ప్రాంతాలుగా మేము వెళ్తున్నాం అనేవాళ్ళైతే ఈ రోజున మీకు ఒక గొప్ప విడుదల కలగాలి. నూతన ప్రార్థన మందిరంలో యేసు రక్తం మీ ఒక్కొక్కరిని కొనుగాక, యేసు రక్తం మీ మీద ప్రోక్షింపబడునుగాక, మీరందరూ దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మార్చబడుదురుగాక. ఎవరి కొరకైతే యేసయ్య రక్తం కార్చారో, ఎవరి కొరకైతే యేసయ్య ప్రాణం పెట్టారో, ఎవరి కొరకైతే యేసయ్య గాయపరచబడ్డారో, ఎవరి కొరకైతే యేసయ్య మరణించి మృతులలో నుండి తిరిగి లేచారో, ఆ సంఘం ఆయనకు సంబంధించిందిగా మార్చబడాలి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో మీరు గమనించండి. కొరింథీలో ఉన్న, అందరు చెప్పాలి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, వినండి, అనగా వద్దు, ఈ మాట మాత్రం పట్టండి, ఏకస్వరంతో చెప్పండి. కొరింథీలో ఉన్న దేవుని ఏ సంఘానికి ప్రాథమిక విషయాలు పౌలు గారు చెప్పలేదు, ఈ కొరింథీ సంఘానికి మాత్రమే చెప్పారు. ఎందుకు చెప్పారు ఈ కొరింథీ సంఘానికి? మిగతా పత్రికలన్నీ చదువుకోండి, ఈ పదం మనకు కనపడదు. గలతీలో ఉన్న సంఘస్థులకి, లేకపోతే ఎఫెసీలో ఉన్న సంఘస్థులకి అని రాశాడు, కానీ ఒక కొరింథీ పత్రిక మాత్రం ఇలా రాశాడు. ఏమని? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనే పదం ఎందుకు వాడారంటే, కొరింథీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఏమండి రోజు రోజుకి ఎలా మారారో తెలుసా? ఎలా మారారో తెలుసా? ఆ 1వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. వారిలో కొంతమంది ఏమంటారంటే, మేము పౌలు వారము, పౌలు ఉన్నప్పుడు సువార్త చెప్తే మేము రక్షింపబడ్డాము, పౌలు బాప్తిస్మాలు ఇచ్చారు మాకు, మేము పౌలు వారము, మా ఆత్మీయ తండ్రి పౌలు, మేము ఆయన వారం. ఇంకొక ఆయన అంటాడు, మేమేం తక్కువ, మేము మాత్రం తక్కువ, మేమెవరిమి? కేపా వాళ్ళం, పేతురు వాళ్ళం. ఏమండి, ఏది ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ స్థిరపడి ఈ మందిరానికి వచ్చే వాళ్ళందరూ చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.
ఇప్పుడు అనండి మీరు, మేము ఆంధ్ర వాళ్ళం అనండి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండి ఇక్కడే పుట్టి పెరిగి, అర్థమైందండి, ఇక్కడే పుట్టి పెరిగి ఈ ప్రార్థనా మందిరానికి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని. పర్వాలా ఉన్నారు. ఇప్పుడు మీరు అనండి, మేము తెలంగాణ వారం. వీళ్ళిద్దరు ఇలా పోట్లాడుకుంటామంటే మూడో వాడు ఇంకొకడున్నాడు, ఆయన ఏమంటాడు, మేమేం తక్కువ, మేమెవరిమే, అఫోల్లో వాళ్ళం. అఫోల్లో ఫిష్ ఏం కాదు, ఇక అలాగే చెప్పాలి. అఫోల్లో హాస్పిటల్ ఏం కాదు. అదే కొంతమంది రాస్తా ఉంటే మొన్న రాయొద్దని చెప్పాను మీద, అఫో నేను అఫో అంటే అఫోల్లో హాస్పిటలా, అఫోల్లో ఫిషా? ఒక ఆయనేమో పౌలు, ఇంకొక ఆయన కేప, ఇంకొక ఆయనేమో ఆ మొదటి అధ్యాయంలో అంటారు, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డారా? అర్థమైందా? పేతురు మీ కొరకు ఏమైనా రక్తం కార్చారా? మీ కొరకు సిలువ వేయబడింది యేసు, మీ కొరకు రక్తం కార్చింది యేసు, మీ కొరకు ప్రాణం పెట్టింది యేసు. యేసుక్రీస్తు ఆయన స్వరక్తం మన కొరకు కార్చారు. క్రీస్తు విభజింపబడలేదు. చెప్పండి, క్రీస్తు శరీరం విభజింపబడలేదు. అందుకని విభజనలో ఉండకూడదు. నేను చెప్పే మాట చెప్పండి, విభజన భజన ఉండకూడదు అనండి అందరూ. ఈ రైమింగ్ నాకు రాదు మామూలుగా, కానీ వచ్చింది ఇప్పుడు. ఈ విభజన భజన ఉంటుంది, విభజన భజన ఒకటి ఉంటుంది. అబ్రహాం పాస్టర్ చెప్తారు, ఆశీర్వాదం కొరకు ఒక ఆయన ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నన్ను ఆశీర్వించయ్యా, ఆయన పేరు గాబ్రియల్ అనుకుందాం, గాబ్రియల్ నన్ను ఆశీర్వించయ్యా, ఆశీర్వించు అని మరలా కుమారుడు గురించి చేయాలి కదా అని చెప్పి, ప్రభువా నా కుమారుడు తండ్రిని ఆశీర్వించయ్యా, నా కుమారుడు తండ్రిని ఆశీర్వించాడంట. కాసేపు అయిన తర్వాత మరలా మరి కోళ్ళ గురించి కూడా చేయాలి కదా అని, ప్రభువా నా కోడల మామను ఆశీర్వించయ్యా అంట. ఎడితిరిగి భజన అంత ఎవరికి ఇప్పుడు చెప్పరేంటి? చూసారా? విభజన భజన ఉండకూడదు సంఘంలో. విభజన భజన. మన మందిరాలకు తలుపులే ఉండవు. కారణం ఏంటి తెలుసా? ఎవరైనా ధారాళంగా రావచ్చు, ధారాళంగా దేవుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు. ఆలోచన చేయండి. క్రీస్తు విభజింపబడలేదు. క్రీస్తు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టారు. మీరు దేవుని సొత్తైన ప్రజలు. మేము ఎలాంటి మందిరాన్ని కడుతున్నాం, ఎలాంటి సంఘాన్ని కడుతున్నాం? యేసన్న గారు ఎన్నో పర్యాయాలు చెప్పారు, యేసన్న మీద హోసన్న మినిస్ట్రీ కట్టలేదు, నేను కట్టింది యేసయ్య మీద మినిస్ట్రీని. యేసన్న గారు చనిపోయినంత మాత్రంలో ఈ సంస్థ అంతరించిపోయింది అనుకోవటం పిచ్చి పొరపాటు. ఒక్క యేసన్న చనిపోతే 100,000 యేసన్నలు లేస్తారు. సింహం కడుపున సింహాలే పుడతాయిరా పిచ్చోలలారా, పిల్లులు పుట్టవు, ఎలుకలు పుట్టరా పిచ్చోలలారా అని సవాళ్ళు విసిరినటువంటి దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయన పేరు చెప్పండి, యేసన్న గారు. అర్థమైందా? మరి వారికే ఆ రోజుల్లో అలా ఉంటే మరి మనకి ఎలా ఉండాలండి? ఇప్పుడు మీరు చెప్పండి, ఎలాంటి మందిరానికి వెళ్తారు? వాయిస్ లేదు. దేవుని మందిరం. అర్థమైందా? ఇది మనుషుల మందిరాలు కావు. అర్థమైందా? వాళ్ళ మనుషులకు సంబంధించిన స్థలాలు కావు, ఆస్తులు కావు. అర్థమైందా? మా యాంపుల పేరు, మా కెమెరా, మా కీబోర్డు, మా చాపలో, మా పిల్లర్లో మనిషి కోట ఎత్తుకొని పోతే ఇంకేముంది? మందిరానికి వెళ్తే 4 ఫ్యాన్లు లేవు. కారణం ఏంటంటే ఆ ఫ్యాన్లు ఇచ్చిన వాళ్ళు కానీ ఇలా పర్లేదంట, వాళ్ళ ఫ్యాన్లు వాళ్ళు ఓడబెరుక్కొని వెళ్ళిపోయారు. ఇంకా మీరు నవ్వితే ఇంకా నవ్వించకూడదు. కానీ పులిపీట ఒకరు ఇచ్చారంట, పులిపీట ఒక ఆయన కానుక. పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడంట యోబు గురించి 3 పాయింట్లు, 4వ పాయింట్ చెప్తా ముందుకు వచ్చారంట. ఈ పులిపీట ఇచ్చిన ఆయన కానీ పాస్టర్ గారికి ఏదో బల్లేదంట, బయట ఉండి ఎత్తకరండి రా అన్నాడు. పులిపీట ఎత్తుకొని పోయారు. వెనక చూస్తే పులిపీట లేదు.
ఈ పాస్టర్ గారు కూడా ఏం భయపడలేదు. కంగారు పడబాకండి. యోబు గురించి 3 పాయింట్లు చెప్పా. 4వ పాయింట్ ఇప్పుడే వచ్చింది. యెహోవా ఇచ్చెను. ఇది వీటికే తక్కువ లేదు, వీటికే తక్కువ లేదు. మందిరం అంటే చెప్పండి, అది దేవుని మందిరం. లూకా సువార్త మనందరికి బాగా సుపరిచయమైన మాటలే చెప్తున్నాను. 19వ అధ్యాయం 45వ వచనం. మరలా లూకా సువార్త 19:45వ వచనం. మందిరం అనే పైన ఒక మాట నేను నోట్ చేస్తున్నాను. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము, అందరు చెప్పండి, ప్రార్థనా మందిరం అనండి అందరూ. మొదట ఏ మందిరం అని చెప్పాను? దేవుని మందిరం. రెండో మందిరం ఏంటి ఇప్పుడు చెప్తుంది? మేము ఎలాంటి మందిరాన్ని నిర్మిస్తున్నాం, మేము ఎలాంటి మందిరాన్ని కడుతున్నాం? ప్రార్థనా మందిరము. ప్రార్థనా మందిరము. సంఘము అనేది ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి. ప్రార్థనా మందిరములో ప్రార్థన జరగాలి. ప్రార్థన 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 చేసుకోవడానికే మందిరాన్ని కడుతున్నాము. ఏకస్వరంతో చెప్పాలి, అందరు చేతుల పైకెత్తి, ఇది ప్రార్థనా మందిరం అనండి. మొదటి మాట చెప్పండి, ఇది దేవుని మందిరం. రెండవ చెప్పండి, ఇది మీరు ఎలాంటి మందిరాన్ని కడతారు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు గమనించండి. సొలొమోను ప్రార్థన చేసుకున్నారు. ఆ ప్రార్థనలో వాడినటువంటి ఒక మంచి మాట మనందరికీ బాగా సుపరిచయం, మన పెదవుల మీద ఎప్పుడు దొర్లుతూ ఉంటుంది. ఆకాశ మహాకాశాలు మిమ్మల్ని పట్టజాలవు. అసలు అవన్నీ మిమ్మల్ని ఎలా పట్టుతాయి? పట్టజాలవు. కేవలం ధూపము వేయుటకు మాత్రమే నేను ఈ మందిరమును కట్టుచున్నాను. ధూపం వేయటానికే కట్టుచున్నాను. ఈ రోజున చాలా మందిరాలలో ప్రార్థన లేదు. మరలా చెప్తున్నా, చాలా మందిరాల్లో ప్రార్థన లేదు. ఆదివారం తలుపులు వేస్తే మరలా ఆదివారం వరకు తలుపులు తీయని మందిరాలు ఉంటాయి. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే తలుపులు తీసి, ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు, క్రిస్మస్ రోజు మాత్రమే తలుపులు తీసి ఏమండి చేసే మందిరాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పైకి మాత్రం మందిరాలే కానీ ఆ మందిరములలో ప్రార్థన ఉండటం లేదు. మందిరం అంటే ప్రార్థన చేసుకునే స్థలం. దేవుని సమాజం అంతా, దేవుని ప్రజలందరూ ఇక్కడ కూడుకునేది ఎందుకంటే ప్రార్థన చేసుకునే స్థలం. ఈ చోట మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే అపోస్తల కార్యములు 22వ అధ్యాయం మీరు 17వ వచనాన్ని గమనించండి. పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్తారు. మొదటి మిషనరీగా, రెండవ మిషనరీగా వెళ్తా ఉన్నారు. ఆయా సమయాలలో యెరూషలేముకు వచ్చేవారు. ఆ యెరూషలేములో ఆయన మందిరములో ప్రవేశించి ప్రార్థన చేసుకునే ఒక మంచి సమయాన్ని దేవుడిచ్చారు. 22వ వచనంలో ఏమని రాయబడింది? తిరిగి వచ్చి, మంచి మాట చెప్పండి, అందరు చెప్పండి, దేవాలయములో ప్రార్థన చేయుచుండగా, అందరు చెప్పాలి, దేవాలయములో ప్రార్థన చేయుచుండగా ఏం చేస్తున్నారు పౌలు గారు? ఆయన వస్త్రములు రోగుల మీద వేస్తే రోగులు బాగుపడ్డారే, ఆయన నీడబడితేనే రోగులు బాగుపడ్డారు. పౌలు పేరు చెబితే, యేసుక్రీస్తు పేరు తర్వాత పౌలు పేరు చెబితేనే దయ్యాలు పట్టినటువంటి వ్యక్తుల దయ్యాలు పారిపోయినట్లుగా మనం చూస్తాం. సాతాను శక్తులే పౌలు గారి గురించి సాక్ష్యం ఇచ్చాయి. మేము యేసు ఎరుగుతాము, పౌలు ఎరుగుతామని.
ఎన్నో సంఘాలను స్థాపించిన వారు, ఎంతోమంది సేవకులను తయారు చేసినటువంటి వారు, ఎంతో విశేషమైన అద్భుతాలు పౌలు గారి ద్వారా జరిగాయి. అంతటి పౌలు గారు గొప్పవాడు. ప్రార్థనా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగింది? ఆ ప్రార్థనలో పరవశం చెందాడు. ప్రార్థన చేసేటప్పుడు మనుషులను చూసేది కాదు కదా, పరవశం చెందాడు. పరవశం చెందడమే కాదు, ప్రభువును చూచెను. దావీదు కూడా ఇదే మాట చెప్పారు. నేను ఒక వరం అడిగానయ్యా మిమ్మల్ని. ఏమిటా వరం? నా జీవితకాలం అంతా మీ మందిరములో నేను నివసించాలి. ఎందుకు మందిరంలో ఎందుకు నివసిస్తావు? నీకు ఊరు వాడలేదా? ఒక రాజు కదా, ఎన్నో రాజ్య వ్యవహారాలు ఉంటాయి కదా, తీర్పులు తీర్చాలి కదా. మీరు మందిరంలో ఎందుకు నివసించాలని కోరుకుంటున్నారు దావీదు అని మనం దావీదు అడిగితే దావీదు అంటారు, ఆయన మందిరములో నేను ఆయన ప్రసన్నతను చూస్తూ ఉండాలి, నేను నా ప్రభువుని ధ్యానించుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ శుభవేళ ఈ ప్రార్థనలో పాల్గొనిన ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పరవశం చెందబోతూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడే నా దేవుని ప్రసన్నతను మీరు చూడబోతూ ఉన్నారు. ఈ నూతన ప్రార్థన మందిరమును దేవుడు ఇప్పటికే మహిమతో నింపి ఉన్నారు. సేవకులు ప్రార్థన చేసి ప్రతిష్ఠించినప్పుడే అగ్ని జ్వాలలు ఈ మందిరాన్ని తాకాయి. దేవుని మహిమతో ఈ మందిరాన్ని నింపాడు, నా దేవుడు నింపాడు. అనుభవించటం మీకు చేత కావాలి. ఆయన ప్రసన్నతను చూడగలిగారు మీరు ఇక్కడ, ఆయన మహిమను చూడాలి మీరు ఇక్కడ. ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేయుచుండగా దేవుని మహిమను చూస్తున్నారా? దేవుని ప్రసన్నత కనబడుతుందా? ప్రభు దర్శనం ఉందా? ప్రభువును ధ్యానం చేస్తున్నారా? ఆలోచన చేయండి. మందిరం అంటే అది ప్రార్థన చేసుకునే స్థలం. భౌతికంగా ఒక మాట చెప్పనా? పాత నిబంధనలో హన్నా అని ఒక ఆమె ఉంది. కొత్త నిబంధనలో కూడా అర్థమైందా? అన్న అని ఒక ఆమె ఉంది. ఈమె ప్రవక్త్రి, ఆమె ఒక విశ్వాసి. ఆమె పేరు హన్న, ఈమె పేరేమో అన్న. ఇద్దరు గురించి మనం కొంచెం గమనిస్తే బాగా ఆలోచించండి. ఒక ఆమెమో భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అది తిరునాళ్ళ. వాస్తవానికి ఏటేటా తిరునాళ్ళు చేసే జనం అది. ఏటేటా వస్తారు, వండుకుంటారు, తాను పెనిన్న ఇద్దరు తన్నుకుంటారు, కన్నీళ్లతోనే ఏడ్చుకుంటూ వెళ్తారు. ఆ సంవత్సరం ఆమె అలా చేయలేదు. తిన్నగా ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. మొదటి అధ్యాయం 10వ వచనములో గమనించినప్పుడు దేవుని మందిరములోనికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ ఉండెను. నిజముగా ఎవరైతే ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటారో, ఒక సేవకునిగా చెప్తున్నాను, హన్నా జీవితంలో జరిగిన అద్భుతాలు మీ జీవితంలో కూడా ప్రభు జరిగించబోతున్నారు. ఏ విషయంలో మీరు దుఃఖపడుతున్నారో, రోగాలను గురించిన దుఃఖమా, మోయబడిన గర్భములను గురించిన దుఃఖమా, పుట్టిన పిల్లలు పెట్టుకున్న ఆశయాలన్నీ నిరాశలుగా మారిపోతున్నాయని ఎదుగుతున్న పిల్లలను గురించినటువంటి దుఃఖమా, అప్పు సమస్యల గురించిన దుఃఖమా, స్వస్థలం లేదు, స్వగృహము లేదనే దుఃఖమా, నిరుద్యోగ స్థితిలో ఉన్న దుఃఖమా, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని దుఃఖమా, ఏ విషయంలో దుఃఖాక్రాంతులు అయి ఉన్నారు, ఏ అవసరం కొరకు మీరు ఈ రోజున ఇక్కడికి వచ్చారో, ఒక సేవకునిగా చెప్తున్నాను, నా దేవుడు మీ భౌతిక అవసరాలన్నీ ఈ మందిరములో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే అవి జరిగించునగాక. చేతులు పైకే చెప్పండి గట్టిగా, అద్భుతాలు చేయునుగాక నా దేవుడు. మీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక యేసునామం. మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక.
ఈ ప్రార్థన మందిరములో ఇదిగో నేను రాబోయే రోజులు ఈ అవసరాన్ని పొందానని చెప్పుకునే రోజు ఈరోజు. డేట్ నిర్ణయించుకోండి మీరే. ఈ రోజు నుండే మీ జీవితంలో ప్రభు అద్భుతాలు చేయడం ప్రారంభించారు. మోయబడిన గర్భములతో ఎవరైనా ఉంటే ఈ రోజు నుండి లెక్క వేసుకోబోతున్నారు. సంవత్సరం తిరిగి వచ్చేసరికి మీ మోయబడిన గర్భములలో తెరిచి నా దేవుని సంతానాన్ని దయచేయబోతున్నారు. సేవకుని మాట నమ్మి విశ్వసించండి, అద్భుతాలు జరగబోతుంది మీ జీవితంలో. ప్రార్థన ఆలకించే స్థలం ఇది. రేయు మగళ్ళు ఆయన దృష్టి నిలిపే స్థలం ఇది. ఇది ఆయన పాదపీఠం. దేవుని సంచారం జరిగే స్థలం ఇది. దేవుని మహిమ ఉన్న స్థలం ఇది. దేవుని దృష్టి ఉన్న స్థలం ఇది. ఆయన అడుగుల సవ్వడి మీకు వినపడుతుంది ఆత్మీయముగా. మీకు తెలియకుండానే దేవుని యొక్క శక్తి ఒక ప్రభావం వలె కమ్ముకుంటుంది ఒక్కొక్కరిని. ఈ స్థలం ముందు దేవుడు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హన్నా జీవితం ఏమండి ఒక ఆశీర్వాదకరముగా, ఆమె దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవటానికి గల కారణం ఏమిటంటే మందిరానికి వెళ్ళి ఆమె ఏం చేశారు? ప్రార్థన చేసుకున్నారు. మందిరం ఎలా ఉంది? సెల్ఫీలు దిగాలి, అర్థమైందా? స్తంభం ఎలా ఉంది? చెట్లు ఎన్ని పెట్టారు? ఫ్యాన్లు ఎంత బాగున్నాయి? పొడవు ఎంత? వెడల్పు ఎంత? ఏలాంటి మందిరాన్ని కడతారు? ఇవి కాదు మనం లెక్కలేసుకోవాల్సింది. ఈ చోటుకు వచ్చిన వారు అర్థమైందా, దేవుని మహిమను చూసి వెళ్ళబోతున్నారు, దేవుని ప్రసన్నతను చూసి వెళ్ళబోతున్నారు, ఒక అద్భుతాన్ని పొందుకొని తిరిగి వెళ్ళబోతున్నారు. ఇక కొత్త నిబంధనలో అన్న సంగతి ఆలోచన చేయండి. ఆమె వయసు ఎంత? ఏమండి ఆమె వయసు ఎంత అండి? ఆ వయసులో మొదటి అధ్యాయం 37వ వచనం గమనించండి. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతోనూ రేయం బగళ్ళు సేవ చేయుచుండెను. ఆ గడియలోనే ఆమె కూడా ఏమండి లోపలకు వచ్చి దేవుణ్ణి కొనియాడుచుండెను. ఈమె ఒక ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు సాదృశ్యంగా కనపడుతుంటారు. ఇటు భౌతికమైన ఆశీర్వాదాలు కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు కానీ ప్రార్థనలో ఇమిడి ఉన్నాయి. ఇది ప్రార్థనా మందిరం. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, ఓపాలి. ఇంకొకసారి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక వాక్యం కూడా చూడండి. ఇంకొక వాక్యం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అందరు చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన, బాగా వినండి ఇక్కడ, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు సేవకుల బృందం గురించి గమనించండి. సేవకులు ఎవరు? పరిశుద్ధ యాజకులు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ యాజకులు. క్రింద మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఒకటేం చెప్పాను? దేవుని మందిరం. ఇంకోటి ఏం చెప్పాను? ప్రార్థనా మందిరం. మూడోది ఏంటి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం. ఎలాంటి మందిరమును కట్టుచున్నారు అనండి మరలా మమ్మల్ని. లేపండి, సౌండ్ పెంచండి. మీరు ఎలాంటి మందిరాన్ని కట్టుచున్నారు అనకండి. మా మట్టుకైతే ఇతర సంగతి నేను చెప్పలేను, కానీ మా మట్టుకైతే ఆత్మ సంబంధమైన మందిరాన్నే కడుతున్నాం. గట్టి కొట్టండి మరలా. లూజు వద్దు, ఊరించొద్దు. మీరు
ఆగండి. చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు గాలంతో చేపలు పట్టడానికి వెళ్ళారా? నేను వెళ్ళా. ఆ చేప వచ్చి ఒక్కసారి మృంగతో, ఒకసారి వాసన చూస్తాయి కానీ, ఒక్కోసారి ఏమో కొంచెం నోటితో ముట్టిద్ది, నోట్లో పెట్టుకోదు, కదిలిచ్చేది. ఆ బెండ్ అందుకే పైన అలా కదులుతూ ఉంటుంది, ఊరిస్తూ ఉంటుంది. మీరు చప్పట్లు కొట్టేటప్పుడు ఊరించొద్దు మమ్మల్ని. మింగుతారో ఒక్కసారి మింగండి అంతే, గాలానికి పడిపోతారు. ఇప్పుడు కొట్టండి, గట్టి కొట్టండి. మరి ఎంతో ఆగండి. ఇప్పుడు వరకు ఏమైంది? అనవసరంగా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ పోవటం. మా మట్టుకైతే హోసన్నా మినిస్ట్రీస్లో మేము విశ్వసిస్తున్నాం. అర్థమైందా? దైవ సేవకులందరిని మేము విశ్వసిస్తున్నాం. హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న దైవ సేవకుల బృందమంతా ఎలా ఉండాలని మేము విశ్వసిస్తున్నాం. మేము కోరుకుంటూ తెలుసా? పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండాలి. చెప్పండి తెల్ల మేఘాలందరూ, తెల్ల మేఘమంతా చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ తెల్ల మేఘాలు, మీరు నల్ల మేఘాలు. తెల్ల మేఘాలంతా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏ యాజకులు? పరిశుద్ధమైన యాజకులు. ఓకే, ఈ పరిశుద్ధమైన యాజకులు పనిచేస్తున్నటువంటి చోట మీరు చెప్పండి, మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలి. నేను ఒక మాట తెగించి చెప్తాను వినండి. ప్రస్తుత రోజుల్లో ఎలా ఉన్నాయంటే, మందిరాలలో ఉన్న సంఘ పరిస్థితులు ఆత్మీయత ఏమో అంతరించిపోతుంది. అర్థమైందంటే ఆడంబరాలేమో ఎక్కువైపోతున్నాయి. అలా ఉండకూడదు. ఆత్మీయత అంతరించిపోకూడదు. యేసన్న గారు ఎప్పుడు మాకు చెప్పేవారు, సంఘాలు విస్తరిస్తున్నాయని, సమస్త విస్తరిస్తుందని. ఎక్కడా కూడా స్వచ్ఛత పోకూడదు. మందిరంలో స్వచ్ఛత పోకూడదు. మందిరాలు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. అందుకే అక్కడక్కడ బైబిల్లో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, మందిరం ముందు ఇంకొక పేరు ఉంటుంది, పరిశుద్ధమైన మందిరం. హోసన్నా మినిస్ట్రీ సంఘాలు ఏమండి, ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండునుగాక. రెండు చేతుల పైకే చెప్పండి గట్టిగా. పరిశుద్ధమైనటువంటి యాజకులు పరిచర్య చేస్తున్న చోట ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు మార్చబడుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దినవృత్తాంతముల 2వ గ్రంథములో ఒక చిన్న మాట గమనించండి. 2వ గ్రంథం 29వ అధ్యాయములో 35వ వచనాన్ని మీరు గమనించండి. ఈ 35వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఈలాగున యెహోవా మందిర సేవ. అందరూ చెప్పండి, ఈలాగున యెహోవా మందిర సేవ. అందరు చెప్పాలన్నమాట, క్రమముగా. ఇంకోసారి గట్టి చెప్పాలన్నమాట. ఎలా జరిగింది మందిర సేవ? మీరు గమనించండి. ఆత్మీయత ఎక్కడ ఉంటుందో కొంచెం గమనించండి. ఒక విశ్వాసి గమనించాలి ఆత్మీయత ఉన్న సంఘాలేవి. నేను సంఘాలను విమర్శించట్లేదు. ఈ రోజున మందిరాలు ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉంటున్నాయా? ఆ సంఘములో ఆత్మీయత ఉంటుందా? ఈ మధ్య కొత్తగా మార్కెట్లోకి వచ్చారు ఒక పాస్టర్ గారు. పరిశుద్ధ యాజకులనే బైబిల్ చెప్తుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చాడు ఈ మధ్య ఒక సేవకుడు. చేతులు పెట్టి ప్రార్థన చేయట్లేదు. దయ్యాలు పట్టిన వాళ్ళందరినీ కాలుతో తనతా ఉన్నాడు. ఏంటిది? కొత్త కొత్త వింతలన్నీ ఏంటండి ఈ వింతలు? పాపాన్ని ప్రోత్సాహపరిచే సంఘాలు ఉన్నాయి. యవనస్తులు చెడగొట్టే మందిరాలు ఉన్నాయి. స్వేచ్ఛగా దేవుని ఆరాధన చేసుకునే పరిస్థితులు లేవు. సమృద్ధిగా వాక్యమైన పరిస్థితులు లేవు. యవనస్తులు అన్న తర్వాత ఇలాంటి పని చేయొచ్చులే అని యూత్ని పెడదారిన పట్టించే పరిస్థితులు వస్తున్నాయి.
సాతాను దేవుని మందిరములో పెద్ద పీఠం వేసుకొని కూర్చున్నాడు. జాగ్రత్త పడండి. ఎందుకో సేవకుని నోట పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. సాతాను భ్రష్టత్వాన్ని వెళ్ళగక్కుతున్న రోజులు ఇవి. రోజు రోజుకి ఆడంబరాలు ఎక్కువైపోతున్నాయి, ఆత్మీయత తగ్గిపోతుంది. సంఘములో పరిశుద్ధంగా వాక్యం వింటూ మారు మనసు పొందుదాం, బాప్తిసం పొందుదాం, పరిశుద్ధంగా జీవించుదాం, క్రమ పద్ధతిలో ప్రభు వల్ల శరీరాన్ని తీసుకుందాం, కార్యక్రమాల్లో పాల్గొందాం అనే ఆలోచనలు అరుదైపోతున్నాయి. హిజ్కియా రోజుల్లో బాగా ఆలోచన చేయండి. ఆయన రాజ్యానికి వచ్చిన ప్రారంభంలో ఏం చేశారు తెలుసా? ఏమంటే మందిరపు తలుపులు తెరిచాడు, ఆ మందిరాన్ని బాగు చేశారు. ఇంకో మాట చెప్పనా, నిషిద్ధ వస్తువులన్నిటిని తీసి బయట పారవేశారు. యాజకుల్ని అశ్రద్ధ చేయొద్దు, శ్రద్ధగా సేవ చేయమని హెచ్చరించాడు. స్తుతించటం ప్రారంభించారు. రాజును తనతో ఉన్నటువంటి అధిపతులను అందరూ దేవుని మందిరంలోనికి వెళ్ళి తలలు వంచి ఆరాధించటం ప్రారంభించారు. బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే దేవుని మందిరములో జరిగేదంతా కూడా ఇప్పుడు ఎలా ఉంది? క్రమముగా జరిగెను. క్రమముగా జరిగెను చెప్పొచ్చుగా ఒకసారి గట్టిగా. ఏది జరిగినా అది ఆత్మ సంబంధంగా ఉండాలి, దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా ఉండాలి. ఆత్మ సంబంధంగా ఉంటుందా? మీరు తర్వాత ఆలోచన చేయండి. 78వ కీర్తనలో 58, 59, 60 వచనాలు నోట్ చేసుకోండి. పాత నిబంధనలో షీలోహు మందిరాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ వచనాల్లో ఎందుకు అలా మాట్లాడారు దేవుడు? వారు బలిపీఠములను కట్టి దేవునికి కోపము పుట్టించిరి. వారు చేయకుండా అపవిత్రమైనటువంటి పనులు చేసి దేవునికి కోపము పుట్టించిరి. పూర్వము షీలోహు మందిరమును మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. మందిరాలు కనపడుతున్నాయి కానీ మందిరాల్లో యేసు కనపట్ల. మందిరములో యేసు ఉంటే అక్కడ ఆత్మీయత ఉంటుంది. ఎందుకో ప్రభు క్లుప్త సందేశాన్ని మీకు ఇస్తున్నారు. దేవుని మందిరముగా, సంఘముగా మీరు ఉండాలి. రెండవది ప్రార్థన మందిరముగా మీరు ఉండాలి. తర్వాత ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలి. ఆత్మీయత కనపడాలి మందిరంలో, సేవకుల ఆత్మీయత కనపడాలి. మరలా చెప్తున్నా, విశ్వాసుల ఆత్మీయత కనపడాలి. ప్రారంభంలో గలతీ సంఘస్థులు చాలా ఆత్మీయులు, బాగా ఆత్మీయులు. సేవకుల కొరకు అవసర కనుగుడ్లు పెరికిచ్చేవాళ్ళు. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు. తర్వాత రోజుల్లో ఏమయ్యారు? శరీరానుసారులుగా మారిపోయారు. ఆలోచన చేయండి. మొదలు పడుతున్నారు దైవజనుడు, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? రోజు రోజుకి ఆత్మీయ అంతరిక్షం ఎందుకు క్షీణించిపోతుంది? మా గుండెల్లో ఎప్పుడు ఒక భారం మినిస్ట్రీ మీద. నిజంగా చెప్తున్నా, నా మట్టుకు నేను చెప్తున్నా. యేసన్న గారు ఏ ఆశయాలతో అయితే పునాదులు వేశారో ఈ మినిస్ట్రీస్ కొరకు, అదే ఆత్మానుసారముగా నడిపించబడాలి తుది వరకు. ఈ నూతన మందిర ప్రతిష్ట కార్యక్రమం రోజున ఆత్మ సంబంధమైనటువంటి ఒక మందిరముగా, సంఘముగా మిమ్ములందరి నా దేవుడు మార్చునగాక. సొలొమోను మందిరానికి అయ్యేటప్పుడు ఒక మంచి మాట వాడారు. తర్వాత మీరు చదువుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథములు 7-12 వచనములో ఉంటుంది. బలులు అర్పించుటకు నేను ఈ మందిరమును కట్టుచున్నాను. చెప్పండి, బలులు అర్పించుటకు నేను ఈ మందిరమును కట్టుచున్నాను. మరలా చెప్పండి, బలులు అర్పించుటకు. ఆత్మ సంబంధమైన మందిరంలో ఏముంటాయి? ఏమండి, ఆత్మ సంబంధమైన బలులు ఉంటాయి. మీ నోట ఎప్పుడు స్తుతి అనే బలి, స్తుతి అనే బలి, ఆత్మ సంబంధమైన బలులు, దేవుణ్ణి ఘనపరచటం, తృప్తిగా. ఒక చిన్న వాక్యం చదివి మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. ఈరోజు అలాగే ఉంటుంది సమయం.
లేదు. కాబట్టి ఇంకా త్వరగా ముగిద్దామనుకున్నా, మీ ఆసక్తిని బట్టి ఇది ఒకటి ముగిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 26:2 ఒక్క వచనం చూడండి. 4వ మాట ఒక్కడ మీకు చెప్తాను. ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా నిలిచి మాటలన్నిటినీ. ఇప్పుడు అదే నాకు అవకాశం ఇచ్చినట్టయితే నేను ఆ మాట వరకు చదివేవాడిని. అర్థమైందా? ఆరాధించు మందిరం. చెప్పండి అందరూ. మందిరం అంటే ఏమిటి? ఇప్పుడు దేవుణ్ణి మనము ఆరాధన చేసుకునే మందిరం. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. ఇంకొక్కసారి ఇప్పుడు చెప్పండి మరలా. మందిరం అంటే ఏమిటి? దేవుణ్ణి ఆరాధన చేసుకునే మందిరం. ఈ చోట ఆరాధ్య దైవమైనటువంటి యేసయ్య ఉన్నారు. ఆయన మాత్రమే మనం ఆరాధించుదుముగాక. ఒక్కొక్కరు వస్తారు మా దగ్గరికి, అయ్యా ఈ రాత్రి మందిరంలో నిద్ర చేసి వెళ్దామని వస్తున్నామయ్య వచ్చామంటారు. మందిరంలో నిద్ర చేసి వెళ్ళే చోటేనా మీరు చెప్పండి? ఏమ్మా అంటే పోయిన వారం మామూలు ఒకరు చనిపోయారు అయ్యా, అందుకని నిద్ర చేయడానికి వచ్చాం. ఆదివారం యేసన్న గారు వాక్యం చెప్తా ఒక ఆమె అందరంట, ముసలమ్మ ఏంటి నిద్రపోతున్నావు, లే స్తోత్రం చెప్పు, అల్లు చెప్పు, ఆరాధించండి. అప్పుడు ఆ ముసలమ్మ అందంట, ఏంటయ్యా ఆదివారం కూడా నిద్రపోనీయమన్నదంట. ఆదివారం కూడా నిద్రపోనీయం, వారమంతా పిల్లల డ్యూటీలకు వెళ్తా మన వల్ల మనవరాళ్ళందరిని ఇంట్లో పెడుతున్నారు. ఈరోజు సెలవు కదా, అందుకని వాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను కాసేపు నిద్రపోవచ్చని. చూశారండి, నిద్రపోయే స్థలమా? ఆరాధనలో రకరకాల ఆరాధనలు ఉంటాయండోయ్. శరీరాన్ని ఆధారం చేసుకొని ఆరాధించే వాళ్ళు ఉంటారు. శరీరాన్ని ఆధారం చేసుకొని అందరు చెప్పండి స్తోత్రం 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 అని గట్టిగా అనండి. ఓపండి అనండి, అనండి గట్టిగా అనండి, గట్టిగా అనండి అనండి అంటా ఉంటారు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. మీకేమర్థమైంది? ఇప్పుడు మీరేమో స్తోత్రం చెబుతూనే ఉన్నారు, నేను చేసి మీరు చూడలా. స్తోత్రం చెప్తూనే ఉన్నారు కానీ చెప్పండి మన శరీరం కూడా ఒక ప్రక్కన పనిచేస్తుంది. చాలామంది చూస్తుంటా శరీరం ఆధారం చేసుకోకూడదు దానికి. అందుకే పౌలు గారు చాలా విషయాలు చెప్పారు. శరీరాన్ని ఆధారం చేసుకొనక. ఇంకొంతమంది ఉంటారు దేవదూత ఆరాధన చేసేవాళ్ళు ఊరికి ఉప్పొంగుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏమండి ఆరాధన చేసేవాళ్ళు స్వేచ్ఛగా ఆరాధన చేసుకుంటారు. స్వేచ్ఛగా ఆరాధన చేసుకుంటుంటారు. వాళ్ళకు బుద్ధి పుడితే స్తోత్రం చెప్తారు, వాళ్ళకు బుద్ధి పుడితే చేతులు పైకి ఎత్తారు. స్వేచ్ఛ ఆరాధనలు కాదు, దేవదూత ఆరాధనలు కాదు, శరీరాలను ఆధారం చేసుకొని ఆరాధనలు కావండి. సమరయ స్త్రీతో దేవుడు ఆ రోజు ఒక మాట చెప్పారు, ఎవరిదైనా శరీరాన్ని ఆధారం చేసుకొని ఆరాధన కాదు తల్లి, అమ్మా యెరూషలేములో ఆరాధన కాదు, దేవుని మందిరములో ఆరాధన కాదు, ఆ పర్వతాల మీద ఆరాధన కాదు, దేవుని మందిరంలో ఆరాధన కాదు తల్లి, ఆరాధించే స్థలము ఒకటి ఉన్నది. ఇది పెద్ద విషయం చెప్పాలి వాస్తవానికి. పర్వతాల మీద చేసే ఆరాధన ఒకటి ఉంది, మందిరంలో చేసే ఆరాధన ఒకటి ఉంది అంటారు యేసయ్య. కానీ యేసయ్య ప్రత్యేకంగా చెబుతున్నా ఆరాధించే స్థలం ఒకటి ఉంది. అందుకే యేసన్న గారు పాట పాడేటప్పుడు ఆ రోజుల్లోనే పాడారు. ఏమని? జ్యోతిర్మయుడు అనే పాట పాడేటప్పుడు నా ఆత్మలో, అందరూ చెప్పండి, ఆత్మలో. ఇంకా గట్టిగా ఆరాధన అనేది ఎక్కడ జరగాలి? ఆత్మలో జరగాలి. చెప్పండి గట్టిగా. ఆరాధన ఎక్కడ జరగాలి? చెప్పాలి గట్టిగా. ఆత్మలో జరగాలి, మన హృదయములో జరగాలి, మన హృదయములో జరగాలి. మన ఆత్మలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఒకసారి బస్సులో వెళ్తా ఉన్నాను, అన్నగారు జ్యోతిర్మయుడు పాట వినుకుంటూ వెళ్తున్నాను, ఇరుపరుసు పెట్టుకొని చెవులో వెళ్తా ఉన్నాను.
వెళ్తా ఉన్నాను, ఈ పాట వింటున్నాను, అందరూ కూర్చున్నారు, నేను స్తోత్రం చెప్పుకుంటా భాషలు మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారిగా బసాబ్ చేశాడు ఆయన, అందరు లేచి నిలబడ్డారు. ఏమైంది ఏంటి, ఏదేదో కరా బిరా వరా రా అలా అలా అంటున్నాడు, కూరగాయల పేరు చెబుతున్నాడు. ఏం జరిగిందని చూస్తే నాకు వెంటనే బస్సు ఆగిపోయి శబ్దం వచ్చింది, వినపడింది. స్తోత్రం చెప్పుకున్నాను, మరలా ఏమి ఎరగనట్టు నిద్రపోయాను. వాళ్ళతో ఎందుకులే గొడవాడి. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయనకి ఏదో కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ రాలా. ఆరాధన ఎక్కడ ప్రారంభం అవ్వాలి? అది ఇక్కడ ఆరాధన చేస్తా ఉంటే మీరు కొత్త భిక్షగాడు చెప్పండి, అలా ఉంటుంది. మానండి అవన్నీ, మానండి. నేనున్న మందిరంలో సెల్ ఫోన్ కనపడకూడదని ప్రార్థన చేశా. సెల్ ఫోన్ కనపడకూడదు, నేను కాదు, ఏ సేవకులు వచ్చినా సరే. అవసరం దిగాలనుకుంటే ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అడుక్కొని దిగాలి. పిచ్చోళ్ళలాగా ఆరాధనలో ఎవరికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది? అసలు ఆరాధనకు యోగ్యుడు ఎవరు? ఆరాధనకు అర్హులు ఎవరు? ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? ఆరాధిస్తున్నా మీ ఆత్మ మండించబడటం లేదు. కొన్నిసార్లు ఆరాధిస్తున్నా తృప్తి కలగటం లేదు మీకు. ఆరాధన అంటే ఏంటి తెలుసా? హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఏమంటే మనిషికి సంపూర్ణ సిద్ధి కలగజేసే ఆరాధన. మనం అలా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడే మీ ఆత్మలో ఆరంభించబడినటువంటి దైవ శక్తి, అతి పరిశుద్ధ స్థలములో ప్రారంభించబడిన మహిమ పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆవరణములో కనబడినట్లుగా మీ ఆత్మలో ప్రారంభించబడినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో కూడిన ఆరాధన మీ ప్రాణములో పనిచేయాలి, మీ శరీరములో పనిచేయాలి. అప్పుడు మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించిన దేవుడు, చూచుచూ ఉన్నది ఏమిటంటే, అర్థమైందండి? ఆత్మతో ఎప్పుడైతే మీరు నింపబడుతున్నారో, మీ ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చారో, మీ ప్రాణము తెప్పరిల్లిద్ది, ఉజ్జీవించబడిద్ది. ఆ తర్వాత మీ శరీరముగా నిలబడలేదు. నిలబడిన చోటనే మీరు గంతులు వేస్తారు, పరవశిస్తారు, పరమలు ద్రక్కుతారు, ఆత్మలో హర్షిస్తూ ఉంటారు. మీరు ఇది కనబడేది, వినబడేది ఏంటి తెలుసా? మీ నోటిలో నుంచి అన్య భాషలు వస్తూ ఉంటాయి. ఇది ఆరాధన అంటే. ఈ మందిరం ఆరాధన చేసుకునే మందిరం, ఆరాధించు మందిరం. ఇది దేవుని మందిరం, దేవుని సంఘం. ఇది ప్రార్థనా మందిరం, కేవలం ప్రార్థనా మందిరం. ఇది ఆత్మ సంబంధమైన మందిరం. ఇక్కడ ఆత్మీయతే ఉంటుంది. ఈ యాజకత్వంలోనికి రాజకీయం రాదు, లోకం ప్రవేశించదు, లోక కార్యక్రమాలు ప్రవేశించవు. ఇది కేవలం ఆత్మ సంబంధమైన మందిరం అంతే. లోకానికి, లోక కార్యక్రమాలకు, లోక వార్తలకు, రాజకీయాలకు వేదిక కాదు ఇది. కేవలం ఆత్మ సంబంధమైన మందిరం ఇది. ఇక్కడ మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేసుకునే మందిరం ఇది. ఈ 4 అనుభవాలలో దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. నా మందిరమును మీ మధ్యన ఉంచెదను. అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇలాంటి మందిరాలను దేవుడు మీ మధ్య ఉంచునుగాక. ఇలాంటి మందిరముగా మీరు మార్చబడుదురుగాక. ఇలాంటి మందిరానికి మీరందరూ వెళ్ళుదురుగాక. ప్రేమ స్వరూపి, దయా వాత్సల్యత గల దేవ, కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థన ఆలకించు దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మమ్మల్ని మరచిపోలేదు తండ్రి. మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పేరట చేస్తున్న ప్రతి ప్రయత్నాల్ని ఫలభరితముగా మీరు మార్చుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. తండ్రి, విపరీతమైన వాతావరణంలో కూడా ఈనాడు మాకు సమస్తాన్ని మీరు అనుకూలపరిచి ఈ మందిర ప్రారంభోత్సవాన్ని జరిగించడానికి శక్తినిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మహిమతో కప్పినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అభయ హస్తాన్ని చాపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నిటినీ అనుకూలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీళ్ళ వేసి విస్తారమైన ప్రజలు మీరు సమకూర్చారు ప్రభువా. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. మీరు సమస్తాన్ని బాగుగా చేయగలిగిన దేవుడు తండ్రి. మీరు సమస్తాన్ని అనుకూలంగా మార్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు దేవా, మీ కృపా బాహుల్యమా ఒక్కొక్కరిని కూడా మీరు భద్రపరుచుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నా తండ్రి, ఇప్పటి వరకు నిలిచి నీ మాటలు అందించిన మీ సేవకులు బట్టి మీకు వందనాలు. మీ సేవకులు మీరు మరుగుపరిచి ప్రభువా, ఈనాడు మాకు కావలసిన మాటలు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం. నిజమే తండ్రి, మీరు మీ మందిరాన్ని మా మధ్యలో ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నా తండ్రి, ఎన్నడూ మీ మనస్సు మా యందు అసహ్యపడకూడదు ప్రభువా. మీ చిత్తానుసారమైన త్రోవలు మేము నడవాలి తండ్రి. అయ్యా, నీకు అనుకూలమైన యాజకత్వాన్ని మేము జరిగించాలి ప్రభువా. మా మూలముగా మీ నామమే మహిమపరచబడాలి తండ్రి. మీ స్తోత్రం. నీకు అనుకూలమైన యోగ్యమైన మంచి ప్రవర్తన దైవ సేవకులకి కూడి వచ్చిన ప్రజలందరికీ మీరు అనుగ్రహించుచు ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేము నీ మందిరముగా ఉండాలని నా తండ్రి ప్రభువా, నీ చిత్తానుసారంగా నడవాలని ప్రభువా, మేము ఒక ప్రార్థన మందిరముగా మారాలని, ఆ మందిరము మహిమ చేత నింపబడాలని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ స్తోత్రములు ఓ ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు మమ్మల్ని కట్టుచున్నందుకై స్తోత్రం తండ్రి. మేఘాల మీద మీరు త్వరగా రాబోతున్నందుకై స్తోత్రం తండ్రి. మీరు ప్రత్యక్షమైనప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా మీ ఎదుట మేము నిలబడాలి. మీ ఆ ఉపదేశంలో స్థిరపరచబడి కొనసాగించబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. సొలొమోను నిర్మించిన మందిరం తండ్రి నీకు బలి అర్పించే మందిరముగా ఉండాలని మీరు సెలవిచ్చారు తండ్రి. ఆత్మ సంబంధమైన ఆరాధన, నిన్ను స్తుతించే అనుభవం, నిన్ను ఆరాధించే అనుభవం మా ప్రాణ ఆత్మ దేహాన్ని ప్రభువా సిలువ అనే బలిపీఠం మీద అర్పించుకొని స్వామి, నీ కొరకు మేము పానార్పణముగా పోయబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం స్వామి. ఆత్మతో సత్యమతో నేను ఆరాధించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. శత్రుక్రియలన్నిటిని మీరు లయపరిచారు స్వామి. అపవాదిని మీరు సిగ్గుపరిచినందుకై స్తోత్రం తండ్రి. సాతానుకు సిగ్గుపరిచినందుకై స్తోత్రం తండ్రి. మీ నామానికి మీరు ఘనత తెచ్చుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, ఆది అంతం మీరై ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం స్వామి. అయ్యా, ఈ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొన్న దైవ సేవకులందరిని బట్టి మీకు స్తోత్రం. వాక్యాన్ని అందించిన మీ సేవకులను బట్టి మీకు స్తోత్రం తండ్రి. వారి మరింత కృపతో నింపి బలపరిచి వాడుకోండి. స్థానిక సేవకుల కొరకు ఆనంద్ పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ దాసుని చేతుల మీద మీరు చేసిన ఘనమైన కార్యాల కొరకు స్తోత్రం. మీ సేవకుని మరింత కృపతో బలముతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. ఇక్కడున్న సంఘ విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేసి ఇది మొదలుకొని మరింత మహిమను నీ ప్రజలు పొందుదురుగాక, మీ ఆశీర్వాదాన్ని పొందుదురుగాక, ప్రయాసానికి తగిన ప్రతిఫలం పొందుదురుగాక. ఆ దిశగా మీరు కార్యాలు చేయమని కోరుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ త్వరగా రాని ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, వాక్యాన్ని విన్నవారికి, వాక్యాన్ని బోధించిన సేవకులకి, కూడి వచ్చిన సేవకులందరికీ, స్థానిక సంఘం దైవ సేవకులకి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్.